హలో ఫ్రెండ్స్, ఇదైతే షించాన్ ది లెజెండ్ కాల్ డాన్సింగ్ అమీగో పార్ట్ 3 తెలుగులో లాస్ట్ ఎపిసోడ్ కంటిన్యూషన్. అయితే స్టార్టింగ్లో షించాన్ వాళ్ళ డాడీ ఏ జ్యూస్ తాగుదామని చెప్పి తను రెగ్యులర్గా ఉండే జ్యూస్ తీసుకుంటుంటాడు. అప్పుడు మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ షించాన్ వాళ్ళ డాడీ డూప్లికేట్ ఉంటాడు. చూడండి ఫ్రెండ్స్, అతన్ని చూస్తుంటాడు. అప్పుడే షించాన్ స్టార్టింగ్లో మనం చూసిన ఆమె దగ్గరికి వెళ్ళి, షాపింగ్ మాల్లో స్టార్టింగ్లో చూసిన ఆమె దగ్గరికి వెళ్ళి, మీకు ఏదంటే ఇష్టం, టెంపుల్ సాల్ట్ వేసుకొని ఇష్టమా అని చెప్పి అడిగితే ఎప్పుడు అంటుంటాడు కదా, ఇంక వెళ్ళు మీ ఇంటికి వెళ్ళు అంటున్నామా. అప్పుడే షించాన్ వాళ్ళ డూప్లికేట్ మమ్మీ అక్కడికి వచ్చి, షించాన్ ఏంది నీకు కావాల్సింది ఇంకా తీసుకోలేదా అని షించాన్తో అడిగితే, ఏమో నాకు అన్నీ కావాలనిపిస్తుంది, కానీ నేను ఏం తీసుకోవాలో ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు అంటే, అయితే నువ్వు అన్నీ కొనుక్కో షించాన్ అని చెప్పి వాళ్ళ డూప్లికేట్ మమ్మీ అడిగింది. అప్పుడే షించాన్ స్వీట్స్ కోసం సెకండ్ ఫ్లోర్ అక్కడికి వెళ్ళి వెతుకుతుంటే, అప్పుడే షించాన్ వాళ్ళ రియల్ మమ్మీని అక్కడ చూస్తాడు. అప్పుడు షించాన్కి అసలు ఏం అర్థం కాదు, ఏంటి ఇద్దరు మమ్మీలా అండి. అప్పుడు వాళ్ళ మమ్మీ, షించాన్ స్వీట్ సెకండ్ ఫ్లోర్లో ఉంది అని చెప్పి వాళ్ళ డూప్లికేట్ మమ్మీ అడుగుతారు. ఏంటి ఇద్దరు మమ్మీ అని చెప్పి షించాన్కి అని చెప్పి చాలా భయపడుతూ ఉంటాడు. అప్పుడు కానీ వాళ్ళ ఫేక్ మమ్మీ షించాన్ లాక్కెళ్తుంటే, అప్పుడు మనం స్టార్టింగ్లో చూసినామా, షించాన్ వాళ్ళ ఫేక్ మమ్మీ మీదకి ట్రాలీ విసిరేసిద్ది. అప్పుడే మనకు షించాన్ వాళ్ళ ఫేక్ మమ్మీ మీదకి ట్రాలీ విసిరేసి షించాన్ని పట్టుకునిద్ది. వాళ్ళు మీ రియల్ డాడీ ఇంకా మీ రియల్ మమ్మీ కాదు అని చెప్పి అంటుంది. అప్పుడు చాలా పెద్ద ఫైట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు షించాన్ వాళ్ళ ఫేక్ మమ్మీ ఎలా పడితే అలా బిహేవ్ చేస్తుంది. కానీ మాల్లో మాత్రం ఒక్కళ్ళు కూడా, మాల్ మొత్తంలో చూస్తే అందరూ ఫేక్ పీపులే ఉంటారు ఫ్రెండ్స్. ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లా. ఈ ఫైట్లో అంతా ఫేక్ పీపులే ఉంటారు మాల్ మొత్తం. అప్పుడే వాళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు చివరికి ఆమె వాళ్ళ ఫేక్ మమ్మీని కొట్టి పంపించేసిద్ది. ఆ తర్వాత షించాన్ వాళ్ళ మమ్మీ అదే స్టార్టింగ్లో చూసిన అమ్మ ఏదో లాకెట్ తీసుద్ది. అప్పుడే ఇలా ఫేక్ పీపుల్గా చేస్తున్న వాళ్ళని మనకు చూపిస్తారు. ఆ టీంలో ఉన్న అందరినీ ఫేక్గా మారుస్తూ ఉంటారు. అప్పుడే షించాన్ వాళ్ళ ఫేక్ మమ్మీ గాల్లోకి వెళ్ళిద్ది. నీకు కనీసం చిన్న పని కూడా రాదా అని చెప్పేసి ఆ ఫేక్ పీపుల్గా మార్చే వాళ్ళు షించాన్ వాళ్ళ ఫేక్ మమ్మీని అంతం చేసేసి బ్లాస్ట్ చేసేస్తారు. అప్పుడే షించాన్ వాళ్ళ రియల్ మమ్మీ ఇంకా వాళ్ళ డాడీ ఆ రూమర్ నిజమే అనుకుంటాను అని చెప్పి వాళ్ళ మమ్మీ అంటే, నాలాన్ని ఫేక్ ఒక ఆమెను చూశాను అంటే, వాళ్ళ డాడీ కూడా అవును నేను కూడా నాలాన్ని ఒక ఆయనని చూశాను ఫేక్ అని చెప్పేసి అంటారు. అప్పుడు ఏమైంది షించాన్ అని చెప్పేసి షించాన్ ఫాస్ట్గా వస్తే ఏమైంది అని అడుగుతారు. నేను మన స్టార్టింగ్లో చూసినామా నన్ను కాపాడింది అని చెప్తాడు. ఇలా జరిగిందని మొత్తం. తర్వాత నెక్స్ట్ మార్నింగ్ షించాన్ వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్తుంటే, మీరు వెళ్ళకండి ఇవాళ ఇలా జరుగుతుంది కదా అని చెప్పేసి వాళ్ళ మమ్మీ భయపడుతుంది. ఇవాళ వద్దు, మీరు ఇవాళ ఉండొచ్చు కదా ఇక్కడే అంటే, ఏం పర్వాలేదు నేను వెళ్తాను అని చెప్పేసి వాళ్ళ డాడీ అంటాడు. అయినా కానీ షించాన్ వాళ్ళ మమ్మీ వాళ్ళని వెళ్ళనీదు. మీరు ఇక్కడే ఉండండి, మళ్ళీ మీరు కూడా ఫేక్ అవుతారు అని చెప్పేసి అంటుంటే, అయినా కానీ ఆయన వినకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. తర్వాత షించాన్ సాంబా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. షించాన్ నువ్వు డ్యాన్స్ చేసింది చాలా తొందరగా పద మనం స్కూల్కి వెళ్ళాలి అని చెప్పేసి షించాన్ వాళ్ళ మమ్మీ అనేది ఎప్పుడు తొందరగా లెగుస్తాడో ఏమో అంటే ఈ అబ్బాయి అనుకుంటుంది. తర్వాత షించాన్ని చూపిస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మాత్సుసాకి మేడం రోజు ఇట్లానే ఉంది అని చెప్పేసి గమనిస్తాడు. యోషినాగా మేడం కూడా రోజు ఇట్లానే ఉంది, ఇక్కడ ఏం జరగట్లేదు, ఇక్కడ ఫేక్ పీపుల్ లేరనుకుంటా అని చెప్పేసి అంటుంటాడు. అయితే మనం సేఫ్గానే ఉన్నామా అని చెప్పేసి అనుకుంటుంటాడు. అప్పుడే కరెక్ట్గా యోషినాగా మేడం సాంబా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. పిల్లలందరినీ సాంబా డ్యాన్స్ వేయండి అంటారు. అప్పుడే ప్రిన్సిపల్ గారు కూడా వచ్చి, సమ్మర్ ప్లే గ్రౌండ్లో మనం కాసుకప్ప ఫోక్ డ్యాన్స్ రిహార్సల్ చేయట్లా, మనం సాంబా డ్యాన్స్ వేయబోతున్నామంటే, అంటే మీ సాంబా డ్యాన్స్ని ఎంచుకున్నారా అని చెప్పేసి అగ్గియో మేడం అనిద్ది. నీకేమైనా అభ్యంతరమా అని చెప్పేసి ప్రిన్సిపల్ అగ్గియో మేడం భయంకరంగా చూస్తాడు. ఏం లేదు అనిద్ది అగ్గియో మేడం. అప్పుడు అందరు సాంబా డ్యాన్స్ మ్యూజిక్ పెడతాడు షించాన్. అప్పుడు అందరూ సాంబా డ్యాన్స్ చేస్తుంటారు. ఏంటి వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు, అందరు డ్యాన్స్ చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటుంటారు. అప్పుడే మాత్సుసాక మేడం కూడా అక్కడికి వస్తారు. అసలు మీ అందరికి ఏమైంది అని చెప్పేసి మాత్సుసాక మేడం అంటుంటారు.
అప్పుడు ప్రతి ఒక్కళ్ళు అక్కడ డ్యాన్స్ చేస్తుంటారు. షించాన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి అయ్యో ఇంకా మార్చులాగా మేడంకి ఏం అర్థం కాదు. షించాన్ సాంగ్ ఆపేస్తే వాళ్ళు డ్యాన్స్ చేయటం ఆపేస్తున్నారు. వాళ్ళని చూసి నేను భయపడి సాంగ్ వచ్చి వీళ్ళు మనల్ని ఏదో ఒకటి చేసేటట్టున్నా అని చెప్పి షించాన్ అనేసరికి మన ఫింగర్స్ టైర్ అయ్యా అని చెప్పేసి షించాన్ మళ్ళీ ఆన్ చేస్తాడు. మళ్ళీ వాళ్ళందరూ డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు చాలా భయపడతారు వాళ్ళందరూ. అప్పుడు అందరూ ఫేక్ అని చెప్పేసి అయ్యో ఇంకా మార్చుదాకా మేడంతో నేను అనేది తొందరగా ఇక్కడి నుంచి వెళ్దాం అనేది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగిందో చూద్దాం.